కన్యాకుమారి ద లాస్ట్ స్టేషన్ ఆఫ్ ఇండియా. 16525 కన్యాకుమారి KSR బెంగళూరు సిటీ ఐలాండ్ ఎక్స్ప్రెస్. అరేబియన్ సీ, పెసిఫిక్ ఓషన్, తర్వాత బే ఆఫ్ బెంగాల్, 3 టెంపుల్ని కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ కూడా అంటారనమాట. ఆ దేవత పేరునే ఈ ఊరికి పెట్టారు. ఐలాండ్ ఎక్స్ప్రెస్ ఒక ఫస్ట్ లాంగెస్ట్ ట్రైన్, ఇండియా ఒక థర్డ్ లాంగెస్ట్ ట్రైన్. 2 స్టార్ట్ అయ్యేది మన కన్యాకుమారి నుంచే. బెంగళూరు, త్రివేంద్రం, వందే భారత్. పోలా, అదిరిపోలా, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. వెల్కమ్ టు కేరళ, వెల్కమ్. మన ఐలాండ్ ఎక్స్ప్రెస్కి దగ్గర 150 ఏళ్ళ హిస్టరీ ఉందండి. అబ్బా, త్రివేంద్రంలో చూసారా అసలు ఎంత జనాలు ఉన్నారో. వెల్కమ్ టు త్రివేంద్రం సెంట్రల్ అండ్ వెల్కమ్ టు క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళ, వేలంకని ఎక్స్ప్రెస్. ఎర్నాకుళం వేలంకని ఎక్స్ప్రెస్. ఈ ఎండాకాలంలో వర్షం ఏంట్రా బాబు, నాకు అర్థం. మెట్రో, కొచ్చిన్ మెట్రో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్ అండ్ వెల్కమ్ టు కన్యాకుమారి ద లాస్ట్ స్టేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ వచ్చేసి కన్యాకుమారి స్టేషన్ నుంచి అండి. ఈరోజు మన ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 16525 కన్యాకుమారి KSR బెంగళూరు సిటీ ఐలాండ్ ఎక్స్ప్రెస్. యాక్చువల్గా చాలామంది బెంగళూరు ఎక్స్ప్రెస్, కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అంటారు, కానీ ఈ ట్రైన్ పేరు మాత్రం యాక్చువల్గా ఐలాండ్ ఎక్స్ప్రెస్ మాట. చూడండి, కన్యాకుమారి స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ప్రజెంట్ స్టేషన్ బయట వాతావరణం చాలా బాగుందండి. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్గా 8 అవుతుంది అనమాట. మన ట్రైన్ ఏమో 10:10కి కన్యాకుమారి నుంచి డిపార్ట్ అవుతుంది. ఇంకా కన్యాకుమారి దేనికి ఫేమస్ తెలుసుగా అందరికీ. కన్యాకుమారి దేనికి ఫేమస్ అంటే ఫస్ట్ ఏమో భగవతి అమ్మన్ టెంపుల్ అండి. భగవతి అమ్మన్ టెంపుల్ కానీ కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ అని అనొచ్చు. నెక్స్ట్ ఏమో ఇది వివేకానంద రాక్ మెమోరియల్ స్టాచ్యూ. తర్వాత ఏమో సన్ రైజ్, సన్సెట్. తర్వాత ఏమో సంగం, త్రివేణి సంగమం అండి. ఎందుకంటే ఇక్కడ అరేబియన్ సీ, పెసిఫిక్ ఓషన్, తర్వాత బే ఆఫ్ బెంగాల్ 3 ఒకేసారి మిక్స్ అవుతాయి అనమాట. అందుకే దీన్ని త్రివేణి సంగమం కూడా అంటారనమాట. అందుకే కన్యాకుమారి చాలా ఫేమస్ అనమాట. ఇంకా కన్యాకుమారి స్టేషన్ విషయానికి వస్తే కన్యాకుమారి స్టేషన్ కోడ్ ఏమో కేప్, CAPE కేప్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 6. జోన్ సదరన్ రైల్వే జోన్, డివిజన్ త్రివేంద్రం సెంట్రల్, తిరువనంతపురం సెంట్రల్. ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్ళి కలుద్దాం ఫ్రెండ్స్. కన్యాకుమారి స్టేషన్లో కూడా చాలా పనులు జరుగుతున్నాయి అన్నమాట. చూడండి, ఇది కన్యాకుమారి స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంతకుముందు కన్యాకుమారి ఉండేది, ఇప్పుడు కన్యాకుమారి అయిపోయింది అనమాట. పేరు మార్చారు ఇప్పుడు. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్దాం అనమాట. చూసారా, అది జనరల్ బుకింగ్ కౌంటర్ అనమాట. జనరల్ బుకింగ్ కౌంటర్ ప్లస్ ఏటీవీఎం మెషిన్స్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ. ఇటు సైడ్ ఏమో క్లాక్ రూమ్ ఉందండి. ఇది క్లాక్ రూమ్ అనమాట. చూసారా, వెజిటేరియన్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఇదేమో వెయిటింగ్ హాల్ అనమాట. ఇది వెయిటింగ్ హాల్, నార్మల్ వెయిటింగ్ హాల్ ఇది. ఇప్పుడు మీరు ఎప్పుడు కన్యాకుమారి స్టేషన్కి వచ్చినా సరే ఇక్కడ ఒక ఇబ్బంది చాలా ఉందండి. ఇక్కడ ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్స్ లేవు, అలాగని నార్మల్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి కానీ అంత బాగాలేవండి. ఇంకోటి ఏమంటే రెస్ట్ రూమ్స్ కూడా అంత హైజీనిక్గా లేవు, రిటైరింగ్ రూమ్స్ కూడా లేవంట ఇక్కడ కన్యాకుమారిలో. ఇది ఒక డిసడ్వాంటేజ్. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే కన్యాకుమారి స్టేషన్ నుంచి కొంచెం మీరు ఒక 100 మీటర్స్ బయటకు వచ్చేస్తే అక్కడ హోటల్స్ ఉంటాయి అనమాట. హోటల్ కేప్ హోటల్ పక్కన 2-3 హోటల్స్ ఉన్నాయండి, మంచి హోటల్స్ అనమాట. అలా మీరు ట్రై చేయవచ్చు. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ రిటైరింగ్ రూమ్స్, రెస్ట్ రూమ్స్, తర్వాత ఏమో ఇంకా వెయిటింగ్ రూమ్స్ లేవన్నమాట. ఉన్నా ఒకసారి అవి మంచిగా లేవు, అంత బాగాలేవు, నీట్గా లేవు అనమాట. ఇది మన కన్యాకుమారి స్టేషన్ లోపల అనమాట. ఇప్పుడు క్లాక్ రూమ్లో నా లగేజ్ పెట్టానండి. ఎందుకు క్లాక్ రూమ్ లగేజ్ పెట్టానంటే యాక్చువల్గా చెప్పే కదా కన్యాకుమారి స్టేషన్లో రిటైరింగ్ రూమ్లు, వెయిటింగ్ రూమ్స్ లేవని చెప్పి. అందుకే నేను క్లాక్ రూమ్ లగేజ్ పెట్టి బయట హోటల్కి రెడీ వచ్చాను అనమాట. ఇప్పుడు క్లాక్ రూమ్లో మీరు లగేజ్ పెట్టాలంటే ఇక్కడ ఎంత పే చేయాలి తెలుసా? 24 అవర్స్కి 15 రూపీస్ పే చేయాలన్నమాట. ఫస్ట్ 24 అవర్స్కి. ఆ తర్వాత గంట పెరిగినా సరే దానికి ఎవ్రీ అవర్ 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలన్నమాట.
ఇక్కడ కన్యాకుమారి అని కాదు, మధురైలో కూడా సేమ్ అమౌంట్. ఫస్ట్ 24 hours 15 రూపీస్ అండి. ఒక బ్యాగ్ పర్ బ్యాగ్ అండి, తెలుసా? మీరు 10 బ్యాగులు అయితే 10 బ్యాగులు 150 రూపాయలు పే చేయాల్సిందే. ఇది బాగుంది కదా, మంచి క్లాక్ రూమ్లో 15 రూపాయల కంటే చాలా చీప్ అండి. రైల్వే స్టేషన్లో ఈరోజు రేపు చీప్ అంటే ఒక క్లాక్ రూమే చీప్ అనుకుంటా, మిగతావన్నీ కాస్ట్లీగా ఉన్నాయి. ఇప్పుడైతే సరదాగా వెయిటింగ్ హాల్లో కూర్చుందాం అనుకుంటే ఇక్కడ ఈగలు చంపేస్తున్నాయండి బాబు, ఈగలు దోమలు అస్సలు కూర్చుని ఒకటి నన్ను. ఇంకా కన్యాకుమారి స్టేషన్ విషయానికి వస్తే, ఇంతకుముందు కన్యాకుమారిని ఇప్పుడు కన్యాకుమారిగా మార్చారు. ఎలా అంటే ఇప్పుడు ఇంతకుముందు కన్యాకుమారి ఎట్లా KNYAKUMARI కన్యాకుమారి కదా, ఇప్పుడు కన్యాకుమారి KANNIYAKUMARI కన్యాకుమారి. యాక్చువల్గా ఇక్కడ కన్యాకుమారి పేరు ఎలా వచ్చిందంటే, ఇప్పుడు చెప్పాయి కదా కన్యాకుమారిలో ఫేమస్ టెంపుల్ ఉంది భగవతి అమ్మన్ టెంపుల్. భగవతి అమ్మన్ టెంపుల్ని కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ కూడా అంటారనమాట. ఆ దేవత పేరునే ఈ ఊరికి పెట్టారు కన్యాకుమారి అని చెప్పి. స్వామి వివేకానంద ఫోటో పెట్టారు. ఇక్కడ పక్కన మన స్వామి వివేకానంద ఒక మెమోరియల్ స్టాచ్యూ ఉంది కదా, పెట్టారు చూసారా, చాలా బాగుంది డిజైన్లో. ఇది మాత్రం యూనిక్గా ఉందండి. చూసారా, ఇదే మన కన్యాకుమారి రైల్వే స్టేషన్ ఒక ఎండింగ్ పాయింట్ అండి. ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. ఇంకా చూసారా, ఇండియా లాస్ట్ స్టేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఎండింగ్ పాయింట్లో ఉండండి. చూసారా, ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. ఈ స్టేషన్లో మెట్లు ఏమి ఉండవు, మీరు నడుచుకొని రావాల్సిందే. ఫోన్లే అండి, ట్రైన్ వచ్చినప్పుడు మన కోచ్ ముందుకుందనుకోండి పర్లేదు నడిచేస్తాం. అదే మన కోచ్ వెనకుంటే ఇంకంతే, గున్నా మావిడే. ఇప్పుడు నా కోచ్ కూడా చాలా ముందుకుందండి. ఈరోజు నేను ట్రావెల్ చేసి 3rd AC అనమాట. మన కోచ్ చాలా ముందుకుంది, ఇప్పుడు ముందుకు చాలా నడిచేయాలన్నమాట. ఇది కొంచెం ఇబ్బంది అండి కన్యాకుమారి స్టేషన్లో మాత్రం. చూసారా, ఇది ఎండింగ్ పాయింట్. ఇప్పుడు ఇంకా ఇండియా లాంగెస్ట్ ట్రైన్ కన్యాకుమారి డిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ లాంగెస్ట్ ట్రైన్ అండి. అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు డైలీ రన్నింగ్ ట్రైన్. ఇంకోటి ఇండియా ఒక 3rd లాంగెస్ట్ ట్రైన్ కన్యాకుమారి శ్రీ మాతాదేవి వైష్ణోదేవి కట్రా హిమసాగర్ ఎక్స్ప్రెస్. అది కూడా కన్యాకుమారి నుంచి స్టార్ట్ అవుద్ది, కాకపోతే అది వీక్లీ ట్రైన్ అనమాట. ఇండియా ఒక ఫస్ట్ లాంగెస్ట్ ట్రైన్, ఇండియా ఒక 3rd లాంగెస్ట్ ట్రైన్, రెండు స్టార్ట్ అయ్యేది మన కన్యాకుమారి నుంచే. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో మన ట్రైన్ ఉంది కదా, ఐలాండ్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఏమో కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ ఉందండి. అది 8:40కి వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత మన ట్రైన్ 10:10కి వెళ్తుంది అనమాట. ఇక్కడ లోగో చూసారా, వ్యాప్ 7 కృష్ణరాజపురం 30630. ఈ లోకోనే మనకి లీడ్ చేస్తుంది కన్యాకుమారి నుంచి బెంగళూరు దాకా. వ్యాప్ 7 కేఆర్పురం. ఇది వెళ్ళి ముందు అటాచ్ చేస్తారన్నమాట. వ్యాప్ 4 ఇది వెళ్ళొస్తా. శానిటరీ అనుకుంటా. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయేది 3rd ACలో. నాకు వచ్చేసి B2 సీట్ నెంబర్ 31 సైడ్ లోవర్. నా ఫేవరెట్ సీట్ వచ్చింది. నేను ఆనందపడాలో, లేకపోతే నాకు ఈ ట్రైన్లో టికెట్ బెంగళూరు దాకా దొరకలేదని బాధపడాలి, అర్థం కావట్లేదండి. అవునండి, నేను ఈ ట్రైన్లో 15 days ముందు బుక్ చేశాను అనమాట, కానీ టికెట్ దొరకలేదు. అది ఏం చేస్తున్నా అంటే కరెంట్ అవైలబిలిటీ బుక్ చేసుకున్న ఎర్నాకుళం దాకా. ఇప్పుడు ఈ ట్రైన్లో నేను ఎర్నాకుళం దాకా వెళ్తా. మన ట్రైన్ ఏమో ఎర్నాకుళము ఈవినింగ్ 5:37కి వెళ్తుందండి. చూద్దాం, అక్కడ నుంచి ఇంకో ట్రైన్ ట్రై చేస్తా. ఇంకా ఆ ట్రైన్ కూడా దొరకకపోతే బస్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడే నేను కోచ్ లోపల లగేజ్ పెట్టి వచ్చేసానండి. లగేజ్ పెట్టి వచ్చేసి కొంచెం బయటకు వచ్చానమాట. బయట మాత్రం గాలి చాలా బాగా వేస్తుందండి. ఎంత మంచి గాలి అండి బాబు, ఎంత మంచి గాలి. ఈ గాలి ముందు ఏసీ, ఫ్యాను, కూలర్ ఏవి పనికిరావండి. ఇలాంటి స్వచ్ఛమైన గాలి పొందడం సరే మనకి అదృష్టం కావాలన్నమాట. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తే, మన కన్యాకుమారి కేఎస్ఆర్ బెంగళూరు ఐలాండ్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి ఏమో 10:10కి డిపార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కన్యాకుమారి నుంచి. మన ట్రైన్ ఏమో రేపు మార్నింగ్ 7 o'clockకి కేఎస్ఆర్ బెంగళూరు వెళ్తుంది అనమాట. కానీ నేను ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేది ఎర్నాకుళం దాకే. ఎందుకంటే ముందు చెప్పా కదా, నాకు ఈ ట్రైన్లో టికెట్ దొరకలేదు. ఈ ట్రైన్లో నేను 15 days ముందు టికెట్ బుక్ చేశాను అండి. వెయిట్ లిస్ట్ 33 ఉందన్నమాట. కరెక్ట్గా వెయిట్ లిస్ట్ 3 దాకా వచ్చి ఆగిపోయిందండి. ఈ ట్రైన్కి అంత డిమాండ్ అనమాట. కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నా, కనీసం 6 AC వచ్చినా వెళ్ళిపోతాం అనుకున్నా, కానీ ఈ ట్రైన్ కన్ఫర్మ్ కాలేదండి. ఇంకా లోపల ఇప్పుడు కోచ్ లోపల చూస్తే కోచ్ మాత్రం ఖాళీ ఉందండి. కోచ్లో ఎవ్వరు లేరనమాట. మన ట్రైన్ మాత్రం ఫుల్ అయ్యేది మొత్తం నాగర్కోయలు, తిరువనంతపురం సెంట్రల్, కోటాయము, కొల్లము, ఎర్నాకుళం. అక్కడ మన ట్రైన్కి ఫుల్ డిమాండ్ అనమాట. మన ట్రైన్ స్టార్ట్ అయ్యేదేమో తమిళనాడులో, ఎండ్ అయ్యేదేమో కర్ణాటకలో, కానీ డిమాండ్ మాత్రం కేరళలో. మామూలు డిమాండ్ కాదండి, ఊరమాస డిమాండ్. మన ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయినప్పటికీ కేరళ మాత్రం మన ట్రైన్ మాత్రం ప్యాసింజరే అండి. ఎప్పుడైతే ట్రైన్ పాలగట్టు దాటుద్దో అప్పటి నుంచి ఒక ట్రైన్కి ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఊపందుకుంది తప్ప, ఈ ట్రైన్ మాత్రం కేరళలో ఉన్నంతసేపు ఒక ప్యాసింజర్ ట్రైన్ కానీ వెళ్తుంది. దీనికి అన్ని స్టాప్స్ ఉన్నాయి. ఈ ట్రైన్కి ఏమో కేఎస్ఆర్ బెంగళూరు నుంచి మన కన్యాకుమారి దగ్గర 44 స్టాప్లు ఉన్నాయండి.
దాంట్లో 35 స్టాప్లు కేరళలోనే. అర్థం చేసుకోండి ఈ ట్రైన్ కేరళలో ఎంత డిమాండ్. థర్డ్ ఏసీ కోచ్ యొక్క ఇంటీరియర్ అండి. జమ్మూ నా సీట్ ఏమో 31 సైడ్ లోవర్, నా ఫేవరెట్ సీట్ అనమాట. ఇది మన కోచ్ చూడండి మొత్తము. ఇక్కడ చూడండి ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు, మొత్తం ఇండివిజువల్ ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. తర్వాత లగేజ్ హ్యాంగర్స్ ఇచ్చారు, ఒక ట్రే ఇచ్చారు, ఒక అద్దం ఇచ్చారు, తర్వాత ఒక ఫుడ్ ట్రే కూడా ఉందండి మన కోచ్కి. చూడండి ఇక్కడ కూడా మనకి కిందకు ఛార్జింగ్ పాయింట్, అలాగే పైన కూడా ఇండివిజువల్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చి ఉంటారండి. నా బ్యాగ్ అడ్డం పెట్టాక కనిపించట్లేదు, చూపిస్తాగండి. ఎక్కడ ఇచ్చి ఉంటారు ఛార్జింగ్ పాయింట్? ఇవ్వలేదా పైన? ఇక్కడ ఇచ్చారు ఛార్జింగ్ పాయింట్. ప్లస్ ఇంకోటి పిల్లో, బెడ్షీట్, ఇది బ్లాంకెట్ ఇచ్చారు, ఇంకా బెడ్షీట్ ఇవ్వలేదు. ఇంకా వాటర్ బాటిల్ హోల్డర్స్ అండి. ఓకే అంత బాగుంది. సెకండరీ మెయింటెనెన్స్ అని బాగానే ఉంది. ట్రైన్ ఏమో కన్యాకుమారి డిపార్ట్ అయిపోయిందండి. డాట్ ఆన్ టైం 10 కరెక్ట్ డిపార్ట్ అయిపోయింది అనమాట. బాయ్ బాయ్ కన్యాకుమారి, బాయ్ బాయ్. మొత్తానికి మన ట్రైన్ కన్యాకుమారి నుంచి డిపార్ట్ అయిపోయిందండి. డాట్ ఆన్ టైము. మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వచ్చి నాగర్కోయిల్ జంక్షన్ అండి. అదే ఈ ట్రైన్కి మెయిన్ జంక్షన్ అనమాట. బాబు వాటే కరువు అండి బాబు. ఆ కరువు పక్కన కొండ సరే ఎంత బాగుందా. ఏం కరువు. టెంపుల్ అబ్బా. ఎవరైనా కన్యాకుమారి నుంచి మన వీడియో వస్తే ఈ టెంపుల్ కామెంట్ చేయండి సార్. నా కింద ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ట్రైన్ కన్యాకుమారి దాటిందో లేదో అండి. ఆ ల్యాండ్స్కేప్స్ అండి ఎంత బాగున్నాయండి ల్యాండ్స్కేప్స్. ఇప్పుడు కన్యాకుమారిలో ఇంత ల్యాండ్స్కేప్స్ ఉంటే ఇప్పుడు మరికొద్దిసేపట్లో మనం సౌత్ కేరళకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఆ సౌత్ కేరళ ల్యాండ్స్కేప్స్ ఎంత బాగుంటాయండి. నేను ఫస్ట్ టైం ఐలాండ్లో ట్రావెల్ చేస్తున్నా, ఫస్ట్ టైం కన్యాకుమారిలో వర్క్ చేస్తున్నా, ఫస్ట్ టైం సౌత్ కేరళ కవర్ చేస్తున్నా. ఈరోజు మనం కవర్ చేసేది మొత్తం సౌత్ కేరళ అనమాట. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి సరేనా. నాగర్కోయలు, త్రివేంద్రము, కొల్లము, కోటయము,
ఎర్నాకుళం దాకా మనం కవర్ చేసి సౌత్ కేరళ అనమాట. ఇక్కడ ల్యాండ్స్కేప్ చాలా బాగుంటాయి. నేను నా సాయి సత్తుల్లా వీలైనంత వరకు మొత్తం చూపించడానికి కవర్ చేస్తారనా, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. వీళ్ళంతా కష్టపడతారండి, ఎండ వనక మొత్తం బాగా కష్టపడతారు. వాట్ ల్యాండ్స్కేప్ అండి బాబు, ఎంత బాగుంది చూడడానికి, మామూలు లేదండి, అదిరిపోయింది. కరెక్ట్గా నాగర్కోయిల్ జంక్షన్ ముందు ఆ ల్యాండ్స్కేప్ చాలా బాగుంది అనమాట. ఎంత బాగుందో ఇది చూసారా, కోచింగ్ డిపోర్ట్ సెంటర్ నాగర్కోయిల్ అనమాట. నాగర్కోయిల్ కోచింగ్ డిపోర్ట్ సెంటర్. ఇక్కడ కోచ్లన్నీ మెయింటెనెన్స్ ఉంటుంటాయి ఇక్కడ ఈ నాగర్కోయిల్లో. వెల్కమ్ టు నాగర్కోయిల్ జంక్షన్. నాగర్కోయిల్ జంక్షన్ ఫస్ట్ టైం చెప్పా కదండి, మ్యాక్సిమం గ్రౌండ్ నాగర్కోయిల్ ఎక్కుతారని చెప్పి. నాగర్కోయిల్ చేసిన చాలా బాగుందండి బాబు. ఇక్కడ హోటల్ కూడా ఉంచేసారా, వీడు వెజిటేరియన్ హోటల్ అంట. వెల్కమ్ టు నాగర్కోయిల్ ఫస్ట్ టైం. నాగర్కోయిల్ స్టేషన్ కోడ్ NCJ, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ తిరువనంతపురం. ఇప్పుడు నాగర్కోయిల్ జంక్షన్ అని అంటామంటే, నాగర్కోయిల్ జంక్షన్ నుంచి మొత్తం 3 లైన్స్ ఉంటాయండి. ఒకరినేమో టువర్డ్స్ తిరునాల్వేలి, ఒకరినేమో టువర్డ్స్ కన్యాకుమారి, ఒకరినేమో టువర్డ్స్ త్రివేంద్రం సెంట్రల్. ఇప్పుడు మనం వెళ్ళబోయే లైన్ అనమాట మన ఐలాండ్ ఎక్స్ప్రెస్. మొత్తం కన్యాకుమారి నుంచి KSR బెంగళూరు దాకా మొత్తం 933 కిలోమీటర్లు కవర్ చేస్తుందండి. అది కూడా 21 అవర్స్లో. 933 కిలోమీటర్లు, అది కూడా 21 అవర్స్లో కవర్ చేస్తారన్నమాట మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్. మన ట్రైన్ ఏమో నాగర్కోయిల్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మన కన్యాకుమారి నుంచి త్రివేంద్రం సెంటర్ 89 కిలోమీటర్లు అండి. ఆ 89 కిలోమీటర్లకి మన ట్రైన్ ఏమో కన్యాకుమారి నుంచి త్రివేంద్రం వరకు 3 అవర్స్ తీసుకుంటుంది. ఎందుకు అర్థం కావట్లేదు. అర్థమైందా? విశాఖకి ల్యాగ్ టైం ఇచ్చారనుకుంటే ఈ ట్రైన్కి ల్యాగ్ స్క్వేర్ ఇచ్చారండి బాబు. బాయ్ నాగర్కోయిల్ జంక్షన్. అది నాగర్కోయిల్ మెయింటెనెన్స్ సెంటర్ అండి. అది మెయింటెనెన్స్ సెంటర్ అనమాట. ఈ లైన్ ఏమో టువర్డ్స్ తిరునాల్వేలి లైన్ అండి. తిరునాల్వేలి విజయనగర్ లైన్ అండి. మధురై లైన్ అనమాట. మనం వెళ్ళేది టువర్డ్స్ త్రివేంద్రం సెంట్రల్. బాగా సౌండ్ వెళ్ళేస్తుందో. ఎంత బాగుందండి ల్యాండ్స్కేప్, చూసారా ఎంత బాగుందో. ఐ ఫీస్ట్ అండి, ఐ ఫీస్ట్. ఇలాంటిది ఇంకా మనం చాలా చూడాలండి బాబు. ఈ ట్రైన్ నాగర్కోయిల్ దాటాక ల్యాండ్స్కేప్ చూసారా అండి, పోలా అదిరిపోలా. ఏమైనా ల్యాండ్స్కేప్ అండి, ఏమైనా బాగుందండి అది. మొత్తానికి విజువల్ ఇచ్చింది బాబు. ట్రైన్ ఏమో ఇప్పుడు నాగర్కోయిల్ టౌన్లో ఆగిందండి. నాగర్కోయిల్ టౌన్లో యాక్చువల్గా మనకి స్టాప్ లేదు, ఏదో సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఆపాడనమాట. కానీ చూసారా స్టేషన్ ఎంత బాగుందో. వావ్ వావ్, ఏందండి ల్యాండ్స్కేప్. పోలా అదిరిపోలా, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, మార్వెలస్ అండి ల్యాండ్స్కేప్ మాత్రం. ఏంటి ల్యాండ్స్కేప్, ఎంత బాగుందండి అసలు, ఎంత బాగుంది. మాటల్లో వర్ణించలేకపోతున్నాయి ల్యాండ్స్కేప్. నేనైతే పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ కోసం అని చెప్పి మన ట్రైన్ ఆపేశారు అనమాట.
మన ముందు ఎటు వెళ్ళిందో అదే అండి పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ కోసం మన ట్రైన్ని నాగర్కల్ టౌన్లో ఆపేశారు. ఎందుకంటే మనది సింగిల్ లైన్ కాబట్టి. నాకు సింగిల్ లైన్ ఐడియా లేదండి, చూద్దాం నాగర్కల్ జంక్షన్ నుంచి సింగిల్ లైన్ ఎక్కడ దాకా ఉంటుందో. నేనైతే మ్యాక్స్ త్రివేంద్రం సెంటర్ దాకా ఉంటుంది అనుకుంటున్నా అండి. ఆ ల్యాండ్స్కేప్ చూడండి అసలు నాగర్కల్ టౌన్లో. నాకు చెప్తున్నా కండి, ఇలాంటి ల్యాండ్స్కేప్లో 1 day స్పెండ్ చేయాలని ఉంది మంచిగా. అక్కడికి వెళ్ళి చేప బంద్ తీసుకుని మంచి పొలాలు ఉంది, పొలాల మీద అయితే అంత బాగుంది ఈ ల్యాండ్స్కేప్ అయితే. చూసారా మీరు కూడా ఎన్ని ఉన్నాయో. యాక్చువల్లీ కొబ్బరి కేరళ ఫేమస్ అండి, కానీ తమిళనాడులో స్టార్ట్ అయిపోయినాయి కొబ్బరి. ఇక్కడ స్టార్ట్ అయితే కేరళలో ఉంటాయండి బాబు. అబ్బబ్బబ్బా చెట్లు, ఆ వెనకాల కొండలు, ఎంత బాగుందండి ల్యాండ్స్కేప్. అబ్బబ్బా ఏమైనా ల్యాండ్స్కేప్. బాయ్ నాగర్కోయిల్ టౌన్. మన ట్రైన్ ఏమో ఎర్నైల్ చేరుకుందండి. ఇప్పుడు కోచ్లో ఏమో నేను ఒక్కనే ఉన్నాను అనమాట. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి వచ్చాను. ఇప్పుడు నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను బయటికి వెళ్ళి వ్లాగింగ్ చేసుకున్నాను అనుకోండి, అంతే సంగతి. ఫోన్ ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే, ఫోన్ పక్కన పెట్టండి, ఛార్జర్ ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే ఇంకంత సంగతి కదా. కోచ్లో ఎవ్వరు లేదు నేను తప్ప. ఇప్పుడు మన ట్రైన్ ప్రజెంట్ ఇంకా తమిళనాడులో ఉంది. మరికొద్ది సేపట్లో మన ట్రైన్ కేరళ ఎంటర్ అవుతుంది. మన ట్రైన్ యొక్క ఓల్డ్ హోమ్ టౌన్. వెల్కమ్ టు కుల్లితురై. లాస్ట్ స్టాప్ ఆఫ్ తమిళనాడు. ఇంకా ఇది కుల్లితురైతో తమిళనాడు ఎండ్ అయిపోద్ది. ఇంక తర్వాత మనం ఎంటర్ అయ్యేది కేరళ అనమాట. నెక్స్ట్ స్టాప్ నుంచి తర్వాత నైట్ పాలక్కడ్ దాకా మనం కేరళలోనే ఉంటాం అనమాట. చెప్పాయి కదా, మన ట్రైన్ యొక్క హోమ్ జోన్కి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ట్రైన్ ఏమో కుల్లితురై నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ చూసారా మీరు, నాగర్కల్ స్టేషన్ కానీ, తర్వాత ఎర్నియల్ స్టేషన్ కానీ, కుల్లితురై స్టేషన్ కానీ, ఇవన్నీ కొండల మీద చెట్లకి అడ్డంగా ఉన్నాయన్నమాట. చెట్లు మొత్తము ఈ స్టేషన్స్ అన్ని కప్పేసాయి అనమాట. అంటే మనకి స్టేషన్ వచ్చేవరకు తెలియదు స్టేషన్ ఎక్కడ ఉందో అని. ఇప్పుడు ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా ఈ రూట్లో మొత్తం మన రూట్ చెట్లన్నీ ఆక్రమించేసి చేసిన వెళ్తా. ల్యాండ్స్కేప్ కవర్ చేద్దామంటే చెట్లు ఉన్నాయి, గుహలు ఉన్నాయి. అబ్బా 2 గుహలు మిస్ అయిపోయాయండి, మంచి గుహలు అయితే మిస్ అయిపోయా. మంచి లేక్స్ ఉన్నాయి. నిజంగా రూట్ చాలా బాగుంది. రూట్ మాత్రం విజువల్ ఫీస్ట్, ఐ ఫీస్ట్ అండి బాబు. అది రైల్ ఫ్యాన్గా ఈ రూట్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఈ రూట్లో మాత్రం బాయ్ కుల్లితురై, బాయ్. వెల్కమ్ టు కేరళ. వెల్కమ్ టు పారసాల. వెల్కమ్ టు కేరళ. బాబా హాయ్ అన్న. వెల్కమ్ టు పరసాల, వెల్కమ్ టు కేరళ. మొత్తానికి మన ట్రైన్ కేరళలో ఎంటర్ అయిపోయిందండి. ఇంకా మన ఐలాండ్ ఎక్స్ప్రెస్కి దగ్గర 150 ఏళ్ళ హిస్టరీ ఉందండి. మన ఐలాండ్ ఎక్స్ప్రెస్ ఏమో 1876లో స్టార్ట్ అయింది అనమాట. 1876లో స్టార్ట్ అయింది. దగ్గర ఈ ఇయర్తో 149 ఇయర్స్ పూర్తి చేసుకుంది. నెక్స్ట్ ఇయర్కి మన ట్రైన్ 150th బర్త్డేకి ఎంటర్ అవుద్ది అనమాట. 150th బర్త్డేకి ట్రైన్ ఏమో
1876లో స్టార్ట్ అయినప్పుడు ఒక లింక్ ఎక్స్ప్రెస్గా కోయంబత్తూర్ వెళ్ళేది. ఎలా అంటే లింక్ అంటే మన బెంగళూరు ఎక్స్ప్రెస్ గుర్తుందా, బెంగళూరు మెయిల్, చెన్నై బెంగళూరు మెయిల్. ఆ ట్రైన్కి కొన్ని కోచ్లు యాడ్ చేసి జొల్లారపేట దాకా పంపేవాళ్ళనమాట. తర్వాత ఏమో అక్కడ నుంచి చెన్నై మెట్టిపాలెం నీలగిరి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్కి ఆ లింక్ కోచెస్ ఉంటాయి కదా అటాచ్ చేసి కోయంబత్తూర్ దాకా పంపించేవాళ్ళు. తర్వాత ఏమో 1940లో ఈ ట్రైన్కి సపరేట్ కోచ్ ఇచ్చారనమాట, సపరేట్ రేక్ ఇచ్చారు కోయంబత్తూర్ దాకా. తర్వాత ఏమో 1960లో ఈ ట్రైన్ని కొచ్చిన్ హార్బర్ టర్మినల్స్ దాకా ఎక్స్టెండ్ చేశారనమాట. ఎక్స్టెండ్ చేశారు. అప్పటి నుంచి ఈ ట్రైన్కి ఐలాండ్ ఎక్స్ప్రెస్ అని నామకరణం చేశారు. ఎందుకంటే మన కొచ్చిన్లో వెల్లింగ్టన్ ఐలాండ్ అని ఒక ఫేమస్ ఐలాండ్ ఉందండి. దానివల్ల ఈ ట్రైన్కి ఐలాండ్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారనమాట. తర్వాత ఏమో 1976లో ఈ ట్రైన్ ఏమో త్రివేంద్రం దాకా, 1988లో ఈ ట్రైన్ నాగర్కోయిల్ దాకా, 1992లో ఈ ట్రైన్ని కన్యాకుమారి దాకా ఎక్స్టెండ్ చేశారు. తర్వాత 92 తర్వాత ఇంతవరకు ఎక్కడ ఎక్స్టెండ్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే అదే లాస్ట్ స్టేషన్ కదా, ఇంకెక్కడ ఎక్స్టెండ్ చేసి చెప్పండి. కానీ ఈ ట్రైన్ని మాత్రం కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు మాత్రం ఐలాండ్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. మన బెంగళూరు వాళ్ళు మాత్రం కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అని పిలుస్తారనమాట, ఐలాండ్ ఎక్స్ప్రెస్. ఆ పేరు మాత్రం బ్లైండ్కి వెళ్ళిపోయింది మైండ్లోకి అందరికీ. ఇప్పుడు మ్యాటర్ అర్థమైందండి. 89 కిలోమీటర్స్ అయినా 3 hours ల్యాక్ టైం ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు నాకు క్లియరిటీగా అర్థమైంది. ఎందుకంటే ఈ ట్రైన్ సింగిల్ లైన్ కాబట్టి, నెంబర్ 1. నెంబర్ 2 క్రాసింగ్స్. ఇప్పుడు మన ట్రైన్ని ఇక్కడ పరసాలంలో క్రాసింగ్ కాపాడండి. ఏ ట్రైన్ తెలుసా, త్రివేంద్రం తిరుచిరపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వస్తుందన్నమాట. ఆ ట్రైన్ క్రాసింగ్ కోసమని మన ట్రైన్ ఇక్కడ ఆపేశాడు. ఆహా, ఏం స్పీడ్ అండి బాబు. మన త్రివేంద్రం తిరుచిరపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎలా వెళ్ళిపోయిందో, ఫసక్ వచ్చి జటక్కని వెళ్ళిపోయింది అనమాట. ఎంతైనా ఐసీఎఫ్ అండి బాబు. నేను కూడా లాస్ట్ పినాయిని ఎక్స్ప్రెస్, బోట్మెల్ ఎక్స్ప్రెస్, మీనాక్షి ఎక్స్ప్రెస్ ఐసీఎఫ్లో ట్రావెల్ చేశాను కదా, దానికి అలవాటు అయిపోయా. మళ్ళీ ఇప్పుడు ఐలాండ్కి వచ్చా కాబట్టి ఇప్పుడు నేను ఎల్హెచ్బిని అడాప్ట్ చేసుకోవాలి ఇప్పుడు లోపలికి. ఎంతైనా ఐసీఎఫ్లో వెళ్ళినప్పుడు ఆ సౌండు, ఆ మ్యాజిక్, ఆ ప్యూర్ 110 స్పీడు, ఆ మజాయే వేరండి బాబు. ఎల్హెచ్బీలో కూడా మజా వస్తుంది, రాదని చెప్పను. కాకపోతే ఎంతైనా చిన్నప్పుడు మేము ఐసీఎఫ్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, మాకు ఐసీఎఫే ఇష్టం. అబ్బా, ఆ కొండగట్లు, కొబ్బరి చెట్లు, పక్కన రైల్వే స్టేషన్ ఎంత బాగుంది చూడ్డానికి అసలు. బాయ్ బాయ్ పరసాల. స్టేషన్ చాలా బాగుంది మాత్రం, స్టేషన్ మాత్రం చాలా బాగుందండి. విజువల్గా చెప్తున్నాం కదా, చాలా బాగుంది. వెల్కమ్ టు త్రివేంద్రం సెంట్రల్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. అబ్బా, త్రివేంద్రంలో చూసారా అసలు ఎంత జనాలు ఉన్నారో. ఏంటి జనసంద్రం. జన సముద్రమే ఉంది ఇక్కడ, జన సముద్రమే ఉంది ఇక్కడ. వెల్కమ్ టు త్రివేంద్రం సెంట్రల్ అండ్ వెల్కమ్ టు క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళ. ఫస్ట్ టైం త్రివేంద్రం సెంట్రల్, స్టేషన్ కోడ్ టీవీసీ, టోటల్ నెంబర్ పెట్టాం 5, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ త్రివేంద్రం సెంట్రల్. త్రివేంద్రం సెంట్రల్ దేనికి తెలుసు కదా, త్రివేంద్రం అనంత పద్మనాభస్వామి టెంపుల్, ఇండియాలోనే హైయెస్ట్ క్రాసింగ్ టెంపుల్ అనమాట అది. ఇంకోటి కేరళలో ఉన్న రైల్వే స్టేషన్స్లో హైయెస్ట్ బిజీ రైల్వే స్టేషన్ ప్లస్ హైయెస్ట్ ప్రాఫిట్ అర్నింగ్ రైల్వే స్టేషన్ కూడా త్రివేంద్రం సెంట్రలే అనమాట. ఇంకోటి ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్, ఇండియా సెకండ్ లాంగెస్ట్ ట్రైన్ అరుణయ్ ఎక్స్ప్రెస్, ఇండియా థర్డ్ లాంగెస్ట్ ట్రైన్ హిమసాగర్ ఎక్స్ప్రెస్, అండ్ ఇండియాస్ లాంగెస్ట్ రాజధాని త్రివేంద్రం రాజధాని. ఇవన్నీ త్రివేంద్రం నుంచి డిపార్ట్ అవుతాయి అనమాట. అందుకే త్రివేంద్రం సెంట్రల్ అంత ఫేమస్. ఫస్ట్ టైం వచ్చాను త్రివేంద్రం సెంట్రల్కి, నా మాటలకి అవధులు లేవు, ఆశకి హద్దులు లేవు కదా. మన ఐలాండ్ ఎక్స్ప్రెస్ త్రివేంద్రం ఎంటర్టైన్మెంట్ ఎంతమంది ఉంటున్నారో, మామూలు డిమాండ్ కదండి, పూర మాస్ డిమాండ్ మన త్రివేంద్రంలో ఐలాండ్ ఎక్స్ప్రెస్కి. ఇప్పటికీ ట్రైను ఒక 50% ఫిల్ అయిందండి. ఇంకా కళ్యాణగూళెం, కోటయంలో 70% ఫిల్ అయిపోయింది.
ఇంక ఎర్నాకుళం దాటినాక ట్రైన్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోద్దండి, ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోద్ది. ఇప్పటికీ నేనేం చేశానంటే ఎర్నాకుళం దగ్గర కరెంట్ బుక్ చేశాను కదా, టీటీ గారు వచ్చారండి. టీటీ గారు ఏమన్నారంటే ఫస్ట్ ఏసీలో ఖాళీ ఉంది 3000 అవుతుందని చెప్పారనమాట. 3000 అని బెంగపెట్టుకున్నా. అది నేను ఏం చేసినా అంటే నేను చార్ట్ వేకెన్సీ చూస్తే ట్రైన్ 2 టికెట్స్ వేకెన్సీ ఉన్నాయండి ఫస్ట్ ఏసీలో. అందుకే ఏం చేశానంటే ఎలాగో మన నార్మల్ ఇంకా ఎర్నాకుళం చార్ట్ ప్రిపేర్ కాలే అనమాట. నేను ఎర్నాకుళం నుంచి త్రివేంద్రం దాకా బుక్ చేశాను అనమాట. ఈ ప్రజెంట్ వెయిటింగ్ లిస్ట్ 4 ఉంది, చూద్దాం బుక్ అవుతలేదు. త్రివేంద్రమే కాకుండా త్రివేంద్రంకి 2 స్టేషన్లు అండి సపోర్టింగ్ ఉన్నాయి అనమాట. ఒకటేమో ట్రావెన్కోర్, ఇంకోటేమో త్రివేంద్రం నార్త్, అదే కొచ్చివెల్ అండి. ఇప్పుడు కొచ్చివెల్ని త్రివేంద్రం నార్త్ అని మార్చారనమాట. ఇంతకుముందు కొచ్చివెల్ని పిలిచేవారు, ఇప్పుడు త్రివేంద్రం నార్త్ అంటారు అనమాట. ఇప్పుడు త్రివేంద్రం నార్త్, ట్రావెన్కోర్ ఈ 2 మన త్రివేంద్రం సెంట్రల్కి సపోర్టింగ్ స్టేషన్స్ అనమాట. బాయ్ బాయ్ త్రివేంద్రం సెంట్రల్, త్వరలో కలుద్దాం మళ్ళీ, సరేనా? బాయ్ బాయ్. ఇక్కడ చూడండి, ఇదేమో త్రివేంద్రం సెంట్రల్ మొత్తం మెయింటెనెన్స్ చేయడం అనమాట. ఏ ట్రైన్ త్రివేంద్రం అవుతాయి అన్ని మెయింటెనెన్స్ అవుతాయి అక్కడ. అక్కడ చూడండి మలబార్ ఎక్స్ప్రెస్, తర్వాత మధురై తిరువనంతపురం ఎక్స్ప్రెస్, అమృత ఎక్స్ప్రెస్, త్రివేంద్రం షాలిమార్ ఎక్స్ప్రెస్, త్రివేంద్రం మ్యాంగ్లూర్ ఎక్స్ప్రెస్ అన్ని మెయింటెనెన్స్ అవుతాయి అక్కడ. వెల్కమ్ టు కాజకుట్టం. చూసినారా, కాజకుట్టంలో మన ముందు ఒక మెమో ట్రైన్ ఉంది, ఆ పక్కన డీజిల్ ఇంజన్తో గూడ్స్ ట్రైన్ ఉంది అనమాట. వెల్కమ్ టు కాజకుట్టం. మన త్రివేంద్రం నుంచి కాజకుట్టం దాకా ట్రైన్ని లేపు కొట్టుకొచ్చారండి బాబు, మామూలుగా కాదు, లేపుకొని కొట్టుకొచ్చారనమాట. ఆ మధ్యలో వచ్చిన కర్వింగ్స్ మాత్రం ఎక్సలెంట్ అండి బాబు. ఇంకో విషయం, మన ట్రైన్కి చెన్నై ఎగ్మోర్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ కూడా ఉందండి. మన ట్రైన్కి ఏమో ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా బెంగళూరులో జరుగుద్ది, సెకండరీ మెయింటెనెన్స్ కన్యాకుమారిలో అవుద్ది, చెన్నై ఎగ్మోర్లో అవుద్ది అనమాట. ట్రైన్లో మొత్తం 4 జనరల్ కోచ్లు ఉన్నాయండి. 4 జనరల్ కోచ్లు ప్యాక్ అయిపోయాయి అనమాట. లోపల అడుగు పెట్టకు కూడా జాగలేదు మొత్తం. నాకు ఇక్కడ నుంచి అర్థమైపోతుంది, చూసారా, జనాలు ఏలాడి మరీ ట్రావెల్ చేస్తారు జనరల్ కోచ్లో. ఒక్కసారి ట్రైన్ కేరళ ఎంటర్ అయింది కదా, మొత్తం ప్యాక్ అయిపోయిందండి ట్రైన్ అయితే.
వీడి మంచిగా ఉంది. బయట మంచి మంచి ల్యాండ్స్కేప్ కవర్ చేద్దాం అనుకుంటే చూడండి వర్షం ఎలా పెడుతుందో. ఈ ఎండాకాలంలో వర్షం ఏంట్రా బాబు, నాకు అర్థం కావట్లేదు. వెల్కమ్ టు చిరయాన్ కిజీ. మన ట్రైన్ ఏమో చిరియాన్ కిదిలోకి వచ్చింది అనమాట. చిరియాన్ కిదిలో మన ట్రైన్ మెయిన్ లైన్లోకి వచ్చింది. ట్రైన్ వచ్చింది లేదో అప్పుడే ట్రైన్కి సిగ్నల్ పడిపోయింది. అంటే మెయిన్ లైన్లో ఎప్పుడైనా ట్రైన్ వచ్చింది కదా, ఇలా రప్పని వస్తుంది, సప్పని లాగేస్తారు అనమాట. అందుకే మెయిన్ లైన్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. వెల్కమ్ టు కడకావూర్. నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళానండి. వాష్రూమ్లు ఏం బాగాలేవండి బాబు. పక్క కోచ్లో వాష్రూమ్ అయితే బాగుంది, కానీ మా కోచ్లో వాష్రూమ్ అయితే వర్స్ట్గా ఉందండి. అసలు ఏం చెప్తున్నా కదా, ఇప్పుడు మనం ఎవరు బ్లేమ్ చేయాలి? ట్రైన్స్ క్లియర్ చేస్తాడు. ఈ వాష్రూమ్ బాగాలేకపోతే మనం బ్లేమ్ చేయాల్సింది ఇండియన్ రైల్వేస్ వాళ్ళని అండి. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్కి ఏమో చెన్నై ఎగ్మోర్ నుంచి వచ్చింది కన్యాకుమారి. ఎప్పుడు వచ్చింది? ఎర్లీ మార్నింగ్ 5:30కి వచ్చింది. మళ్ళీ ఇదే ట్రైన్ 10:30కి 10 o'clockకి టువర్డ్స్ బెంగళూరు వెళ్ళిపోతుంది అనమాట 5 hours. అంటే ఆ ట్రైన్ అక్కడే వదిలేశారు. ఒక క్లీనింగ్ చేయలేదు, ఏమి చేయలేదు, అలానే వదిలేశారండి. అప్పుడు తప్పేవాడిది రైల్వే వాళ్ళదే. ఈ విషయంలో నేను రైల్వే వాళ్ళని బ్లేమ్ చేస్తాను అండి, నేను ఎవరిని బ్లేమ్ చేయను. ఎప్పుడైనా సరే ట్రైన్కి రేక్ షేరింగ్ పెట్టండి, ఏదైనా పెట్టుకోండి, కాకపోతే ట్రైన్కి ప్రాపర్గా మెయింటైన్ చేయండి. థర్డ్ ఏసీలోనే వాష్రూమ్ ఎలా ఉందంటే స్లీపర్లో ఎలా ఉంటుంది, జనరల్ ఎలా ఉంటుంది ఆలోచించండి మీరు. కడకావూర్ ఇప్పుడే వాష్రూమ్స్ బాగాలేవని చెప్పి ఆన్ బోర్డ్ క్లీనింగ్ షాప్ చెప్పానండి. చెప్పగానే ప్రాపర్గా రెస్పాండ్ అయ్యండి. క్లీన్ చేశారా లేదని అది తర్వాత విషయం, కానీ చెప్పగానే రెస్పాండ్ ఏంటంటే అది మెయిన్ అనమాట. దీనికి 60 kilometers 6 స్టాప్లు ఉన్నాయండి. అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్ని మెయిన్ లైన్ స్కిప్పింగ్సే కదా, ప్రాబ్లం లేదు. మెయిన్ లైన్ అయితే ఇలా వెళ్తుంది, వాళ్ళు లాగేశారనమాట. అదే స్లూ లైన్ అనుకోండి, మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి అదంతా టైం వేస్ట్ పని అనమాట. మెయిన్ లైన్ కాబట్టి రప్పని అంటాడు, సప్పని లాగేస్తాడు. వర్కాల శివగిరి. వెల్కమ్ టు వర్కాల శివగిరి. అబ్బా, ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారండి బాబు, వర్కాల శివగిరిలో కూడా ట్రైన్కి. స్లీపర్కి జనరల్కి మాత్రం క్రౌడ్ బీభత్సంగా ఉన్నారు ఈ ట్రైన్కి మాత్రం. ఏసీలో కొంచెం పర్లేదు, కానీ స్లీపర్కి అంతా స్టూడెంట్స్ అనుకుంటా అండి. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. వెల్కమ్ టు వరకాల శివగిరి. ఇది చూసారా, ట్రైన్ ఎంటర్ అయింది లేరు. మామూలు పబ్లిక్ కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కారండి ట్రైన్లో. స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కారు ఈ ట్రైన్లో. ఈ వరకాల శివగిరి, కొల్లాము, ఈ ఎర్నాకుళం రూట్లో ఈ టైంలో స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఈ ట్రైన్ బాగా వినియోగించుకుంటారు అనమాట. అందుకే ఈ ట్రైన్ ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. ఈ ట్రైన్ ఇంకా ఏసీ ఇంకా ఫుల్ కాలేదు, కానీ స్లీపర్ జనరల్ మాత్రం మొత్తం ఫుల్ అయిపోయిందండి. దాని లోపల అడుగు పెట్టడం కూడా కాలేదనమాట. బాయ్ బాయ్ వర్కాల శివగిరి. పోర్బందర్ కొత్తివెల్లి. వెల్కమ్ టు పారావూర్. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారండి. వెల్కమ్ టు పారావూర్. ఎప్పుడైతే మన ట్రైన్ త్రివేణి దాటిందో
త్రివేంద్రం దాటినాక మన ట్రైన్కి ఒక పూనకం వచ్చిందండి. మన ఐలాండ్కి పూనకం పోనిందనమాట. త్రివేంద్రం దాటినాక కొడుతూనే ఉన్నాడు. ఎన్ని స్టాప్లు వచ్చినా సరే మెయిన్ లైన్లో వెళ్తుండు, ఆపేస్తుండు, మళ్ళీ వెళ్తుండు రిపీట్, రిపీట్ అనమాట. అసలు ఏమైనా కొట్టుడా అండి. ఐలాండ్ ఎక్స్ప్రెస్ నేను తక్కువ అంచనా వేసినండి, స్టాప్స్ ఎక్కువనే అని చెప్పి. కానీ ఎన్ని స్టాప్స్ ఉన్నా సరే కానీ ఈ ట్రైన్ కొట్టుడు మామూలు కొట్టుడు కాదు, అలా కొడుతున్నాను అనమాట. పార్క్లో ఉంది సారా. వెల్కమ్ టు కొల్లం అండ్ వెల్కమ్ టు క్విలాన్. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం జనాలండి బాబు ఇక్కడ. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ప్యాసింజర్స్ అందరు మిక్సర్ అన్నమాట. వెల్కమ్ టు కొల్లం అండ్ వెల్కమ్ టు క్విలాన్ అండ్ వెల్కమ్ టు శబరిమల టెంపుల్. యాక్చువల్గా మన ఆంధ్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ చాలామంది శబరిమల టెంపుల్కి వెళ్తారు కదా, వాళ్ళందరూ దిగేది కొల్లంలోనే అనమాట. అందుకే కేరళలో త్రివేంద్రం తర్వాత కొల్లమే అండి హైయెస్ట్ రెవెన్యూ స్టేషన్ అనమాట. ఇప్పుడు కేరళ కొల్లం స్టేషన్కి వస్తే కొల్లం స్టేషన్ కోడ్ QLN, టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 6, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ త్రివేంద్రం సెంట్రల్. కొల్లానికి ఇంకో నేమ్ ఉందండి, అదే క్విలాన్. మన కొల్లం నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయి అనమాట, ఎందుకంటే జంక్షన్ కాబట్టి. ఒకరినేమో టువర్డ్స్ ఇది ఎర్నాకుళము, ఒకరినేమో టువర్డ్స్ త్రివేంద్రం సెంట్రల్, ఒకరినేమో టువర్డ్స్ సెంగొట్టై. ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ కూడా కొల్లంలోనే ఉందండి. ఫస్ట్ హుబ్లీ అండి, సెకండ్ కొల్లం, థర్డ్ గోరఖ్పూర్, ఫోర్త్ ఖరగ్పూర్. అది ఒకనొక టైంలో ఫస్ట్ ఖరగ్పూర్ ఉండేది, ఇప్పుడు ఖరగ్పూర్ లాస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ హుబ్లీ అయిపోయింది అనమాట. సెకండ్ కొల్లం. ప్లాట్ఫామ్ లెంగ్త్ పరంగా ఒకే ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు పెట్టచ్చు అనమాట. కానీ అది ఏ ప్లాట్ఫామ్ తెలియదండి నాకు. మన పక్కన చూసుకుంటే చెన్నై ఎగ్మోర్ కొల్లం అనంతపూర్ ఎక్స్ప్రెస్ అనమాట. మ్యాంగ్లూర్ త్రివేంద్రం వందే భారత్. బాయ్ బాయ్ కొల్లం జంక్షన్, మళ్ళీ కలుద్దాం. ఆఫ్ మాత్రమే ఫుల్ అయింది మన దిగిపోయి.
ఇప్పుడే మన ముందు ఒక ట్రైన్ వెళ్ళింది చూసారా? అదేంటంటే సికింద్రాబాద్ తిరువనంతపురం ద లెజెండ్ శబరి ఎక్స్ప్రెస్ అండి. ఒక పులి బెబ్బుల్లో వెళ్ళిపోయిందండి బాబు, మామూలు స్పీడా బాబు. ఓహో, వెల్కమ్ టు కయ్యానకులం జంక్షన్. కయ్యానకులం జంక్షన్ ఫస్ట్ టైం. ఇక్కడ కూడా జనాలు బాగున్నారండి బాబు మన ట్రైన్కి. వెల్కమ్ టు కయ్యానకులం జంక్షన్. స్టేషన్ కోడ్ KYJ. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదరన్ రైల్వే జోన్, డివిజన్ త్రివేంద్రం సెంట్రల్. ఇప్పుడు కయ్యానకులం జంక్షన్కి ఏంటంటే ఇక్కడ మొత్తం 3 లైన్స్ ఉంటాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ కొల్లం అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ ఆలేపి ఎర్నాకుళం జంక్షను, ఇంకో లైన్ ఏమో టువర్డ్స్ కోటయం ఎర్నాకుళం టౌన్. ఇప్పుడు మనం వెళ్ళేది టువర్డ్స్ కోటయం ఎర్నాకుళం టౌన్. మన ట్రైన్ ఏమో ఎర్నాకుళం జంక్షన్ వెళ్తాండి, అది మెయిన్ స్టేషన్. మన ట్రైన్ ఏమో కోటయం మీదుగా టువర్డ్స్ ఎర్నాకుళం టౌన్ వెళ్తుంది అనమాట. యాక్చువల్గా మనకి త్రివేంద్రం నుంచి ఎర్నాకుళంకి వెళ్ళడానికి 2 లైన్స్ ఉంటాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ ఆలిపి లైను, ఒక లైన్ ఏమో టువర్డ్స్ కోటయం లైను. అది మారడానికి మెయిన్ జంక్షన్ మన కయ్యానకులం జంక్షన్. ఇది కయ్యానకులం నుంచే మనం ఆలిపి కూడా వెళ్ళొచ్చు, కయ్యానకులం జంక్షన్ నుంచి మనం కోటయం కూడా వెళ్ళొచ్చు అనమాట. అందుకే కయ్యానకులం జంక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ రూట్లో. బాయ్ బాయ్ కయ్యానకులం జంక్షన్, ద మెయిన్ జంక్షన్ ఆఫ్ త్రివేంద్రం అండ్ ఎర్నాకుళం. ఇక్కడ చూసారా ఎవరు వచ్చారు? WDV-4D లోకోమోటివ్, వేలంకని ఎక్స్ప్రెస్, ఎర్నాకుళం వేలంకని ఎక్స్ప్రెస్. అబ్బా, దీనిలో చూసి ఎంత హ్యాపీగా ఉంది చూసా నాకైతే. ఇది A1 కోచ్, ఇది B1. ఈ ట్రైన్ ఎర్నాకుళం నుంచి వస్తుంది, వెళ్ళేది వేలంకని. వేలంకనిలో చర్చ్ ఉంటుంది అన్నమాట తమిళనాడులో. ఆ చర్చ్ చాలా ఫేమస్ అనమాట. ఆహా, జనరల్ అయితే ఫుల్ ప్యాక్ అండి ఈ ట్రైన్లో. బాయ్ బాయ్ వేలంకని ఎక్స్ప్రెస్. ఐలాండ్ ఎక్స్ప్రెస్లో కూడా నేను గమనించానండి, ఒకటి పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మన ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు, ఆన్ బోర్డ్ క్యాటరింగ్ ఫెసిలిటీ కూడా లేదండి. అంటే మొబైల్ ప్యాంట్రీ కూడా లేదు. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కావాలంటే, మొబైల్ ప్యాంట్రీ కూడా లేదు ఈ ట్రైన్లో. వాటర్ బాటిల్స్ కానీ, టీ కానీ, కాఫీ కానీ ఎవరే మమ్మల్ని ఇంతవరకు. ఎంత ట్రైన్స్లో అయినా మొబైల్ ప్యాంట్రీ ఉండాలి కదా. 21 అవర్స్ లాంగ్ రన్నింగ్ ట్రైన్, 900 కిలోమీటర్స్ కవర్ చేసిన దగ్గర ఈ ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ లేకపోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇది దారుణం కాదు, మహాదారుణం అనమాట. మార్నింగ్ నుంచి ఒక వాటర్ బాటిల్ కూడా రాలేదు, ఒక టీ కూడా రాలేదు, ఒక కాఫీ కూడా రాలేదు, ఆఖరికి చిప్స్ కూడా రాలేదు. చీ అమ్మ జీవితం. సరే, ఈ లైన్ ఏమో టువర్డ్స్ హరిపాడ్ ఆలపూన, అదే అలెపి తర్వాత ఎర్నాకుళం జంక్షన్ లైన్ అనమాట. మనం వెళ్ళేదేమో కోటయం ఎర్నాకుళం టౌన్ లైన్ అనమాట. అది డిఫరెన్స్, అదిదా డిఫరెన్స్. అందుకే కయ్యానకులం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే మన ట్రైన్ చెంగనూరు చేరుకుందండి. నాకు తలనొప్పి ఉందని చెప్పి కొంచెం పవర్ నొప్పి వేసాను. నేను ఏంటబ్బా ట్రైన్లో సైడ్ ప్యాంట్లు లేదు ఎవరు రారనుకుంటే ఒక కాఫీ వచ్చారండి. కాఫీ తాగానండి. కాఫీ తాగినాక ఇంకా తలనొప్పి పెరిగిందండి. ఏం బాగాలేదండి, మొత్తం వాటరే. కాఫీ పొడి లేదు, వాటర్ మొత్తం పాలు లేదు, మొత్తం వాటరే. లిటరలీ నాకు 10 రూపీస్ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఈ కాఫీ తాగుతున్నా తప్ప అసలు ఈ కాఫీ ఏం బాగలేదు. ట్రైన్ చెంగనూరు వచ్చిందో లేదో, మన కోచ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది చూసారా, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది చెంగనూరులో. అంటే మన B2 కోచ్ ఎక్కువ చెంగనూరులో ఉందన్నమాట బోర్డింగ్.
కోటయం. వెల్కమ్ టు కోటయం. స్టేషన్ కోడ్ KTYM. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 6 జూన్, సదరన్ రైల్వే జోన్, డివిజన్ త్రివేంద్రం సెంట్రల్. అబ్బా, కోటయం కూడా ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా అండి. కోటయమే కాదు, కన్యాకుమారి నుంచి నాగర్కోయలు, త్రివేంద్రము, కొల్లము, తర్వాత కోటయము, కయ్యాన్కులము, ఇవన్నీ ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా. నేను ఎర్నాకుళం దాకా ట్రావెల్ చేశాను. అప్పుడు బ్లాగింగ్ చేయలేదు, ఎర్నాకుళం దాకా ట్రావెల్ చేశాను. కానీ ఈ రూట్ మాత్రం ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా అండి. ట్రైన్ విషయానికి వస్తే కోటయంలో మన కోచ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి. మెయిన్ చెంగనూరు తర్వాత తిరువల్ల, ఇప్పుడు కోటయం. ఈ 3 స్టేషన్లో మన కోచ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. అంతకు ముందు దాకా మన కోచ్లో ఎవరు లేరు, మన కోచ్ ఖాళీగా ఉండే. ఇక్కడ మాత్రం మన కోచ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి. ఇప్పుడు చూసా మొబైల్ బ్యాండ్ రాలని చెప్పాక వచ్చారని తర్వాత టీ కాఫీ అనుకొని ఒకడెవడు వడ అని వచ్చారు. తర్వాత ఏమో ఇంకా చిప్స్, బనానా చిప్స్ పట్టుకుని వచ్చారు లిమిటెడ్గా వచ్చారు. అంతా నార్మల్, ఇది ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు అంతే. మన ట్రైన్ ఏమో కోటయం నుంచి రిపోర్ట్ అయింది. కానీ కోటయంలో ఒక అడ్వాంటేజ్ తెలుసా, కోటయం నుంచి ఎవ్రీ మెట్రో సిటీకి ఒక ట్రైన్ ఉందండి పక్క. ఎలా తెలుసా, హైదరాబాద్కి శబరి, చెన్నైకి చెన్నై మెయిల్, న్యూఢిల్లీకి కేరళ ఎక్స్ప్రెస్, ముంబైకి నేత్రావతి, అలా భూపాలికి కూడా అన్ని కేరళ ఎక్స్ప్రెస్. చాలా ఎవ్రీ మెట్రో స్టేషన్కి మెట్రో సిటీకి ట్రైన్ ఉందండి కోటయం నుంచి. అదే కోటయంలో స్పెషాలిటీ. సరే, బస్ స్టాండ్, కోటయం బస్ స్టాండ్, కేరళ బస్ స్టాండ్. వెల్కమ్ టు త్రిపునితుర. వెల్కమ్ టు త్రిపునితుర. ఇది ఎర్నకలం మీద వస్తుంది అనమాట. వెల్కమ్ టు త్రిపునితుర. ఇక్కడ నుంచి మన ఎర్నాకుళం జంక్షన్కి, ఎర్నాకుళం టౌన్కి లైన్ మారుద్ది అనమాట. యాక్చువల్గా త్రిపునితుర జంక్షన్ కాదు, కానీ ఇది జంక్షన్ లాంటిదే. ఎందుకంటే ఇక్కడ నుంచి చెప్తున్నా కదా, మనం వెళ్ళేది ఎర్నాకుళం టౌన్ లైను. ఈ ఎర్నాకుళం జంక్షన్ లైన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. మనం చూపించే కదా ఎందుకలా, ఎర్నాకుళం వేలంకిని ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ఎర్నాకుళం జంక్షన్ నుంచి వచ్చిందనమాట. వచ్చి త్రిపునితురలో జాయిన్ అయ్యింది. మనం త్రిపునితుర నుంచి టువర్డ్స్ ఎర్నాకుళం టౌన్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ చాలామంది దిగారండి, ఎంప్లాయీస్, స్టూడెంట్స్, చాలామంది ఈ రూట్ ట్రావెల్ చేస్తారండి, ముఖ్యంగా ఈ ట్రైన్లో మాత్రం. మన కన్యాకుమారి నుంచి ఇప్పుడు పోతుకుంటే కన్యాకుమారిలో మన కోచ్ మొత్తం ఖాళీ ఉండేదండి. చూసిన కోటయం దాటాక మన కోచ్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఈ త్రిపునితురలో చాలా మంది దిగారండి ట్రైన్లో. చూసారా మన ముందు ఎవరు వస్తున్నారో, prestigious train of Kerala, Kerala Express, Lab 7 E-Road.
తిరువనంతపురం న్యూఢిల్లీ. ట్రైన్ న్యూఢిల్లీ నుంచి వస్తుంది, వెళ్ళింది తిరువనంతపురం అనమాట. అబ్బా ఎంత చూడండి ఎలా ప్యాక్ అయిపోయిందో. ఈ ట్రైన్ ఢిల్లీ నుంచి వస్తుంది, ఇప్పుడు త్రివేంద్రం వెళ్తుంది ఈ బండి. అబ్బా ఈ ట్రైన్లో మొత్తం ఇది ప్యాంట్రీ గారికి డెడికేటెడ్ ప్యాంట్రీ గారికి వచ్చు. ఇది M1. బాయ్ బాయ్ కేరళ ఎక్స్ప్రెస్. ఇప్పుడే చూసారు కదా మన ముందు వెళ్ళింది ఒక ట్రైను, అదే ద లెజెండ్ అండి. న్యూఢిల్లీ తిరువనంతపురం కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మన ట్రైన్ ఏమో ఎర్నాకుళం టౌన్కి కరెక్ట్గా 2 కిలోమీటర్స్ ఉందంటే బయట ఆపేశాడు. ఎందుకంటే మనం ఎర్నాకుళం రీచ్ అవ్వాల్సింది 5:37, ఇప్పుడు టైం ఏమో 5:20 అయిందనమాట. అంటే ఇంకా 17 మినిట్స్ టైం ఉంది, అందుకే మన ట్రైన్ బయట ఆపేశాడు. ఇట్లా మంచి విషయం ఏంటి, క్లీనింగ్ స్టాఫ్ మాత్రం కరెక్ట్ క్లీన్ చేస్తారండి ఆన్ టైము. ఇది మంచి. మన ట్రైన్లో ఆన్ బోర్డ్ క్లీనింగ్ స్టాఫ్ 3 ఉన్నారనమాట. వాళ్ళకి ఎప్పుడప్పుడు క్లీనింగ్ చేస్తారు కరెక్ట్గా. బ్యాగ్ మైన పుస్తకాలు ఏంటంటే మలయాళంలో ఉంది, కనిపించట్లేదే. కొల్లం ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అండి, సారీ మర్చిపోయా. ఈ ట్రైన్ ఏమో టువర్డ్స్ కొల్లం నుంచి టువర్డ్స్ ఎర్నాకుళం జంక్షన్ వెళ్తుంది, మనమేమో టువర్డ్స్ ఎర్నాకుళం టౌన్ వెళ్తున్నాం అనమాట. ఈ ట్రైన్కి అలేపి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ ఉంది. రేక్ షేరింగ్ చాలా ఉన్నాయి ట్రైన్కి. ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. ఏర్నాడ్ ఎక్స్ప్రెస్ షోర్నూర్ త్రివేంద్రం. అబ్బా అబ్బా అబ్బా, ట్రైన్ మొత్తం ఫుల్లే కదా, మామూలు ఫుల్లా. ఈ ట్రైన్ ఏమో షోర్ నుంచి వస్తుందండి, ఇప్పుడు త్రివేంద్రం వెళ్తుంది. అన్ని జనరల్ కుదిరి ఈ ట్రైన్లో అన్ని ప్యాకే. పదమూడు 14 15 16 17 18 ఒక్క సీమానికి వచ్చిందండి. 2 19 20 అబ్బా 3 జరగడానికి వచ్చినాయి ఈ ట్రైన్లో. బాయ్ బాయ్ ఏర్నాడ్ ఎక్స్ప్రెస్. మెట్రో కొచ్చిన్ మెట్రో देख 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 चल जाए यार. వెల్కమ్ టు ఎర్నాకుళం and welcome to Cochin. అరే రే 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 అబ్బా అబ్బా జనాలు చూడండి ఇక్కడ. ఉత్తరం Ernakulam Town, platform number
మొత్తానికి ఎర్నాకుళం దాకా మన జర్నీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. యాక్చువల్గా ఈ ట్రైన్ నాకు బెంగళూరు దాకా వెళ్ళాలని ఉంది, కాకపోతే టికెట్స్ లేవు. టికెట్స్ అన్నీ ప్యాక్ అండి, ట్రైన్ ఫుల్ ప్యాక్ అనమాట. ఎర్నాకుళం నుంచి అయితే మొత్తం అది కూడా లేదండి. చూసారా స్లీపర్లో ఎలా ఉన్నారు జనాలు? స్లీపర్లో అయితే అసలు మొత్తం అడుగు పెట్టడం కూడా కాడలేదు. మన ట్రైన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు. బాయ్ బాయ్ ఐలాండ్ ఎక్స్ప్రెస్, నైస్ మెమరీస్ విత్ యూ. మొత్తానికి దేవుడి దయ వల్ల ఈరోజు సౌత్ కేరళ మొత్తం కవర్ చేశానండి. ఇంకా నేను ఈ ట్రైన్లో ట్రావెల్ చేసుకుంటే ఇంకా పాలక్కడ్ కోయంబత్తూర్ కవర్ చేసేవాడినేమో, కానీ మనం ఒకటి ఆలోచిస్తే పై కూడా ఒకటి ఆలోచిస్తాడు, అందుకే కవర్ చేయడం కుదరలేదు. సార్ ఎలా ఉందో మన ఐలాండ్ ఎక్స్ప్రెస్ జనరల్? బాబా జనరల్ అడుగు పెట్టడం కూడా కాలేదండి బాబు, మరీ దారుణంగా ఉంది. జనరల్ కోచ్లు ఆల్రెడీ పెంచారు, అయినా సరే అసలు స్పేస్లు వచ్చేసారా. బాయ్ బాయ్ ఐలాండ్ ఎక్స్ప్రెస్, బాయ్ బాయ్. మొత్తానికి మన ఐలాండ్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుందండి టువర్డ్స్. బాయ్ బాయ్ ఐలాండ్ ఎక్స్ప్రెస్ అండ్ షూ డియర్. క్లాక్ రూమ్ ఉంది, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, తర్వాత ఏమో అడ్వాన్స్ రిజన్ సెంటర్ ఉంది, అన్రిజన్ సెంటర్ ఉంది, 1 చాలా ఉన్నాయండి బాబు. వెల్కమ్ టు ఎర్నాకుళం, వెల్కమ్ టు కొచ్చిన్. మొత్తానికి మన ఎర్నాకుళం స్టేషన్ బయటకు వచ్చేసామండి. ఎర్నాకుళం టౌన్ స్టేషన్ కోడ్ ఏమో ERN. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 2 జోన్, సదరన్ రైల్వే జోన్, డివిజన్ త్రివేంద్రం సెంట్రల్. మన ఎర్నాకుళం టౌన్ స్టేషన్ ఏమో మన ఎర్నాకుళం జంక్షన్ స్టేషన్ ఉందా, దానికి సపోర్టింగ్ స్టేషన్ అండి. ఏ ట్రైన్స్ అయితే టువర్డ్స్ కోటయం వస్తాయో అవన్నీ ఎర్నాకుళం టౌన్కి వస్తుంది డైరెక్ట్గా, ఎర్నాకుళం జంక్షన్ వెళ్ళవు. ఏ ట్రైన్స్ అయితే టువర్డ్స్ ఆలేపి హరిపాడ్ వస్తాయో ఆ ట్రైన్స్ అన్ని ఎర్నాకుళం జంక్షన్ వెళ్ళి టౌన్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఎర్నాకుళం టౌన్ ఉండడం వల్ల మన ఎర్నాకుళం జంక్షన్కి కొంచెం రద్దీ తగ్గిందనమాట. సరే ఇక్కడ దాకా నా వ్లాగ్ అనిపించింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ ఎల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎర్నాకుళం టౌన్, కొచ్చిన్. బాయ్.